దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ప్రార్థించాలో తెలుసుకుందాం. 119వ కీర్తన 34వ వచనం ప్రకారము, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము తండ్రి అని మనం ప్రార్థించాలి. 119వ కీర్తన 37వ వచనం ప్రకారము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము తండ్రి అని మనం ప్రార్థించాలి. 119వ కీర్తన 18వ వచనం ప్రకారం, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము నాయనా అని మనం ప్రార్థించాలి. 119వ కీర్తన 36వ వచనం ప్రకారం, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము నాయనా అని మనం ప్రార్థించాలి. 119వ కీర్తన 33వ వచనం ప్రకారం, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము నాయనా అని మనం ప్రార్థించాలి. 119వ కీర్తన 28వ వచనం ప్రకారం, వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము నాయనా అని మనం ప్రార్థించాలి. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికించుము తండ్రి అని మనం ప్రార్థించాలి.